పేరండి? నా పేరు చిట్టిబాబు, ఏం చేస్తుంటారు? రిక్షా డ్రైవర్. రిక్షా డ్రైవర్. పిఠాపురంలో ఎవరు గెలుస్తారనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారా, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనండి? ఏదంటే ఈ చుట్టుకి వంగకేసి మాకు ఏం చేసి పెట్టలేదండి. ఇప్పటికొచ్చి మాకు పెన్షన్లు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. కొంతమందికి ఎందుకు పనికిరాని వాళ్ళకి వికలాంగులు కానీ ఉట్టినే ఇస్తున్నారు. ఆ ఓన్లీ వికలాంగునికి నాకు రాయమంటే రాయలేదు. ఇంకా వేజ్ ఉంది నీకు అంటున్నారు. అభివృద్ధి ఎలా ఉందండి పిఠాపురంలో? పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి, ఆయన్నే గెలిపిస్తాం మేము. అభివృద్ధి పరంగా ఎలా ఉందండి పిఠాపురం? ఐదేళ్ళు మాకు నష్టపరిహారం కానీ లాభం లేదండి. లాభం ఏమీ లేదు, ఏమి జరగలేదు మాకు. వంగగీత గారు మళ్ళీ గెలుస్తామంటారు. ఏం గెలరండి. ఆ కాకినాడ నియోజకవర్గం ఆవిడ ఈ పిఠాపురం ఇస్తే ఎవరికి వెళ్తారు తెలరు. 10 ఓళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ ఏమో ఉన్నారు, అందరూ మోజీ ఉన్నారు, ఆయన గెలిపిస్తారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? మెజార్టీ కూడా నాకు తెలుసు కానీ మన పిఠాపురానికి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వస్తాడు. ఈయన గ్లాస్. పేరండి? నా పేరు చిట్టిబాబు, ఏం చేస్తుంటారు? రిక్షా డ్రైవర్. రిక్షా డ్రైవర్. పిఠాపురంలో ఎవరు గెలుస్తారనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారా, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనండి? ఏదంటే ఈ చుట్టుకి వంగకేసి మాకు ఏం చేసి పెట్టలేదండి. ఇప్పటికొచ్చి మాకు పెన్షన్లు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. కొంతమందికి ఎందుకు పనికిరాని వాళ్ళకి వికలాంగులు కానీ ఉట్టినే ఇస్తున్నారు. ఆ ఓన్లీ వికలాంగునికి నాకు రాయమంటే రాయలేదు. ఇంకా వేజ్ ఉంది నీకు అంటున్నారు. అభివృద్ధి ఎలా ఉందండి పిఠాపురంలో? పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి, ఆయన్నే గెలిపిస్తాం మేము. అభివృద్ధి పరంగా ఎలా ఉందండి పిఠాపురం? ఐదేళ్ళు మాకు నష్టపరిహారం కానీ లాభం లేదండి. లాభం ఏమీ లేదు, ఏమి జరగలేదు మాకు. వంగగీత గారు మళ్ళీ గెలుస్తామంటారు. ఏం గెలరండి. ఆ కాకినాడ నియోజకవర్గం ఆవిడ ఈ పిఠాపురం ఇస్తే ఎవరికి వెళ్తారు తెలరు. 10 ఓళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ ఏమో ఉన్నారు, అందరూ మోజీ ఉన్నారు, ఆయన గెలిపిస్తారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? మెజార్టీ కూడా నాకు తెలుసు కానీ మన పిఠాపురానికి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వస్తాడు. ఈయన గ్లాస్.